అమెరికాతో స్నేహం చేసినందుకు గల్ఫ్ దేశాలు భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నాయి. ఆపదలో ఆదుకుంటుందనుకున్న అమెరికాకే ప్రస్తుతం దిక్కు లేకుండా పోయింది. బలమైన అమెరికానే ఇరాన్ను బలవంతంగా కాల్పుల ఒప్పందానికి రావాల్సిందిగా ఒక విధంగా చెప్పుకోవాలంటే వేడుకుంటోంది. అమెరికాపై ఆగ్రహంతో ఇరాన్ గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేసింది. ఇరాన్ దెబ్బకు గల్ఫ్ దేశాల చమురు డిపోలు, చమురు బావులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కనుచూపు మేరల్లో గల్ఫ్ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడే అవకాశం లేకుండా పోయింది. ప్రత్యేక కథనంలో గల్ఫ్ దేశాల ఎకనామీ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. ఇరాన్ అమెరికా యుద్ధంలో వాస్తవంగా బలైపోతోంది మాత్రం గల్ఫ్ దేశాలని చెప్పక తప్పదు. అమెరికాతో స్నేహం చేసినందుకు గల్ఫ్ దేశాలు భారీ మూల్యం చెల్లించుకుంటున్నాయి. ట్రంప్తో రాసుకుపోసుకు తిరిగితే తమ జోలికి ఎవరూ రారులే అని ధైర్యంగా ఉన్న గల్ఫ్ దేశాలు ప్రస్తుతం ఇరాన్ దెబ్బకు ట్రంప్ కూడా చేతులెత్తేసేసరికి ఇరాన్ను చూసి గల్ఫ్ దేశాలు నిలువునా వణికిపోతున్నాయి. అమెరికా ఇరాన్పై దాడి చేస్తే బదులుగా ఇరాన్ పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై దాడులు చేసి తమ కసిని తీర్చుకుంటోంది. దీంతో ఈ దేశాల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఇక కనుచూపు మేరలో ఆర్థిక వ్యవస్థ గాడిన పడే అవకాశాలు కూడా లేవు. ఇక ఖతార్ విషయానికొస్తే 1990 ప్రారంభంలో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడింది. ఒకవైపు చూస్తే అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి. మరోవైపు ప్రభుత్వానికి రెవెన్యూ రూపంలో రావాల్సిన ఆదాయం బాగా తగ్గిపోయింది. దీంతో ఖతార్ తన ఫోకస్ ని సహజ వాయువుపై మళ్లించింది. దీంతో వెంటనే ఖతార్ తన విస్తారమైన సముద్ర తీరంలో సహజవాయు నిల్వల్ని అభివృద్ధి చేసింది. దాన్ని అతి శీతలీకరణ చేసి ఎన్ఎస్ఎన్జీగా మార్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాలకు ఓడల ద్వారా రవాణా చేసి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకుంది. వ్యాపారం పురోభివృద్ధి చెందడంతో ఖతార్ రాస్ లాఫాన్ అనే ఇండస్ట్రియల్ ఏరియా ఏర్పాటు చేసింది. రాజధాని దోహా నుండి కారులో సుమారు 1 గంట ప్రయాణం చేసి ఈ ఇండస్ట్రియల్ ఏరియా వస్తోంది. సముద్ర తీరంలో వెలిసిన ఒక పారిశ్రామిక నగరంగా ఇప్పుడు రాస్ లపాన్ రూపుదిద్దుకుంది. చూస్తూ చూస్తూ 3 దశాబ్దాలు తిరిగేసరికి ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ ఎగుమతి కేంద్రంగా ఖతార్ అవతరించింది. దీంతో ఖతార్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాల జాబితాలో చేరిపోయింది. అయితే ఈ ఏడాది మార్చి 18 తర్వాత నుంచి సీన్ పూర్తిగా మారిపోయింది. ఇరానియన్ బాలిస్టిక్ మిసైల్స్ రాస్ లాఫాన్ గ్యాస్ కాంప్లెక్స్ పై వచ్చిపడింది. గ్యాస్ కాంప్లెక్స్ ధ్వంసమైంది. ఇక్కడి నుంచి ఎగుమతి కావాల్సిన ఎల్ఎన్జీ గ్లోబల్ సప్లైపై దాదాపు 17% ప్రభావం చూపించింది. ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ దెబ్బకు ఖతార్ ప్రభుత్వ రంగానికి చెందిన ఈ కంపెనీకి సుమారు $20 బిలియన్, ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే దాదాపు 19,000 కోట్ల రెవెన్యూ నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా. దీంతో ఆసియా మార్కెట్లకు గ్యాస్ సరఫరా చేయలేకపోయింది. వాటిలో చైనా అతిపెద్ద కస్టమర్. రాస్ లఫాన్ గ్యాస్ కాంప్లెక్స్ ని పూర్తిగా మరమ్మతు చేయడానికి సుమారు 3 నుంచి 5 సంవత్సరాల సమయం పడుతుంది. ఇక ఇరాన్ ఖతార్పై భారీ ఎత్తున దాడులు చేయడంతో ఖతార్ షాక్ తింది. దీంతో పాటు గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లు షాక్ తిన్నాయి. అలాగే పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలు కూడా భయంతో వణికిపోయాయి. దీంతో సోదర గల్ఫ్ దేశాలు తమపై ఇరాన్ ఎక్కడ విరుచుకుపడుతోందో అన్న భయంతో బిక్కుబిక్కు అంటున్నాయి. కాగా ఖతార్ ఎనర్జీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సాద్ అల్ కావీ మాత్రం ఇరాన్ మిస్సైల్కు తాము భారీగా నష్టపోయామని, సుమారు 10 నుంచి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇరాన్కు చెందిన సౌత్ పార్ట్స్ గ్యాస్ ఫీల్డ్పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించిన వెంటనే ఇరాన్ ఖతార్పై తమ ప్రతీకారం తీర్చుకుంది. అయితే ఇరాన్ గ్యాస్ ఫీల్డ్తో పాటు ఖతార్కి చెందిన నార్త్ డూమ్ ఫీల్డ్ని కలుపుకుంటే ప్రపంచంలోనే అతిపెద్ద సహజవాయు నిల్వలున్నట్టు చమురు క్షేత్రాలుగా చెబుతారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్లు ఫిబ్రవరి 28వ తేదీన బాంబుల వర్షం కురిపించి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని లేపేసిన తర్వాత నుంచి ఇరాన్ తన కసిని గల్ఫ్ దేశాలపై తీర్చుకుంటోంది. ఒక అంచనా ప్రకారం ఇప్పటి వరకు ఇరాన్ దెబ్బకు గల్ఫ్ దేశాల డ్యామేజ్ దాదాపు $58 బిలియన్ చేరుకుని ఉండవచ్చునని అంచనా. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 5.5 లక్షల కోట్ల వరకు గల్ఫ్ దేశాలు నష్టపోయాయి. ఏడాది ఫిబ్రవరి 28 నుంచి లెక్కలోకి తీసుకుంటాయి. గల్ఫ్ దేశాల్లోని సుమారు 80 చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడులు చేసి వారి ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీసింది.
ఇక ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనా ప్రకారం ఖతార్తో పాటు గల్ఫ్లోని ఇతర దేశాలు ఉదాహరణకు బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు కూడా దారుణంగా నష్టపోయాయి. పైన తెలిపిన దేశాల ఆర్థిక మూలాల్ని ఇరాన్ దారుణంగా దెబ్బకొట్టింది. కాగా వరల్డ్ ట్యాంక్ ఈ ఏడాది మిడిల్ ఈస్ట్ జీడీపీ వృద్ధి రేటులో 1.8% కోత విధించింది. యుద్ధ గాయాలు మానాలంటే దీర్ఘకాలం పడుతుందని వరల్డ్ బ్యాంక్ ఒక నివేదికలో పేర్కొంది. కాగా ప్రపంచ బ్యాంక్ ఈ ఏడాది గల్ఫ్ దేశాల జీడీపీ వృద్ధి రేటు 4% అంచనా వేసింది. యుద్ధం వల్ల ఖతార్తో పాటు కువైట్ ఆర్థిక వ్యవస్థ కుంగిపోతోందని తెలిపింది. ఇతర గల్ఫ్ దేశాలతో పోల్చుకుంటే సౌదీ అరేబియా, యుఏఈల పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని తెలిపింది. దీనికి కారణం ఈ రెండు దేశాలు తమ చమురు ఎగుమతుల కోసం హోర్ముజ్ జలసంధిపై ఆధారపడం. ప్రస్తుతం హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే. అయితే గల్ఫ్ దేశాలకు చెందిన పలువురు ఎకనమిస్టులు మాత్రం అమెరికా, ఇరాన్ యుద్ధంలో గల్ఫ్ దేశాలు దారుణంగా నష్టపోయామని చెబుతున్నారు. ఎంత నష్టం వాటిల్లిందో ఇప్పటికీ పూర్తిగా అధ్యయనం చేయలేకపోతున్నామని వివరించారు. యుద్ధం ఇంకా ముగియలేదు. ఇరాన్ ఎప్పుడు తమపై విరుచుకుపడుతుందో తెలియదని వారంటున్నారు. ఒకవేళ ఈ రోజు యుద్ధం రావడానికి కొన్ని సంవత్సరాల సమయం పడుతోందన్నారు. ఇరాన్ దాడుల వల్ల కేవలం భౌతిక నష్టమే కాకుండా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడాల్సొస్తోందని వాపోతున్నారు. హోర్ముజ్ జలసంధిని మూసివేయడం వల్ల ఇక్కడి నుంచి గ్యాస్ ఎగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. ఖతార్ నుంచి గ్లోబల్ మార్కెట్లకు 20% ఎల్ఎన్జీ ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. గల్ఫ్ ఆర్థిక వ్యవస్థకు ఇక్కడ లభించే చమురు, సహజ వాయువు రెండు ప్రధాన ఆధారం. ఇక సౌదీ అరేబియా, యుఏఈలో హోర్ముజ్కు ప్రత్యామ్నాయంగా పైప్ లైన్ల ద్వారా చమురు సరఫరా చేసిన హోర్ముజ్ జలసంధి ద్వారా సరఫరా చేసే చమురు సహజ వాయువుతో పోల్చుకుంటే సగం కంటే తక్కువే సరఫరా చేయగలుగుతుంది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ చీఫ్ తాజా పరిస్థితి గురించి స్పందిస్తూ చరిత్రలో ఈ స్థాయిలో ఇంధన సంక్షోభం చూడలేదని అన్నారు. ఇరాన్ యుద్ధం వల్ల ఎంత నష్టం వాటిల్లిందో ఇప్పటివరకు ఒక అంచనాకు రాలేకపోతున్నామని, ఆర్థిక నష్టం మాత్రం చాలా ఎక్కువగా ఉంటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక చమురు సరఫరాకు హోర్ముజ్పై ఆధారపడకుండా ఖతార్, కువైట్, బహ్రెయిన్లో పైప్లైన్ నెట్వర్క్ ద్వారా చమురు, సహజ వాయువు సరఫరా చేసుకుని తిరిగి ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టుకోవడం మేలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. కాగా గల్ఫ్ దేశాలు ఆర్థికంగా కోలుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడవచ్చు. అయితే ఇరాన్ వల్ల గల్ఫ్ దేశాలు నష్టపోవడమే కాకుండా యావత్ ప్రపంచం ఇంధన సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రతి దేశం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. పేద దేశాల పరిస్థితి మరీ చెప్పనక్కర్లేదు. మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో పెట్రోల్ లీటరు 400 దాటిపోయింది. డీజిల్ దాదాపు 500కు చేరుకుంది. మన ఇండియా విషయానికొస్తే వంట గ్యాస్ లభించక దేశంలోని హోటల్ ఇండస్ట్రీ కుదేలైంది. దీనిపై ఆధారపడ్డ లక్షలాది మంది చిరు వ్యాపారులు రోడ్డున పడాల్సొస్తోంది. మరోపక్క ఇండియాలో ఎన్నికలు ముగిసిన వెంటనే కమర్షియల్ వంట గ్యాస్ ధరను ఏకంగా ₹1000 పెంచేసింది ప్రభుత్వం. ఇక పెట్రోల్ వడ్డన ఎంతుంటుందో అని సామాన్యుడు భయంతో వణికిపోతున్నాడు. రేపో మాపో ప్రభుత్వం ఆ రుచి కూడా చూడబోవడం పక్కా. ఇరాన్ కేవలం ఇటు గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలనే కాదు, యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేస్తోందని చెప్పక తప్పదు. మరి దీనికి సూత్రధారుడు ట్రంప్ మాత్రం ఇప్పటికీ ఇరాన్ను రెచ్చగొడుతూ తమాషా చూస్తున్నాడు. ఆయన సరదాకు యావత్ ప్రపంచం బలైపోవడం విషాదమే.